అయితే నేను సేవకు రావడానికి ప్రబలమైన కారణం ఏంటంటే మా అమ్మ నన్ను నేను పుట్టకముందే ప్రభుకి ఇచ్చింది. యేసన్న గారు నాకు పేరు పెట్టిన తర్వాత నన్ను తీసుకొచ్చి చిన్నప్పటి నుంచి చాలా చాలా భయభక్తులతో నన్ను పెంచింది. ప్రతి ఆదివారం చర్చికి తీసుకెళ్ళి ప్రతి ఆదివారం చర్చికి తీసుకెళ్ళేది నన్ను. ఒక్కొక్క పాస్టర్ని చూపించేది. ఈ పాస్టర్ వీడు ఎలా ఉన్నాడు, ఎంత తిట్టినా నవ్వుతున్నాడు చూడండి. ఈ పాస్టర్ వీడు ఎంత మ్యూజిక్ వాయిస్తున్నాడు, ఎంత చక్కగా వాయిస్తున్నాడు చూడండి. ఈ పాస్టర్ ఎంత బాగా పాటలు పాడుతున్నాడు చూడండి. ఈ పాస్టర్ వీడు ఎంత కష్టపడి పనిచేస్తున్నాడు చూడండి. ఒక్కొక్క పాస్టర్ని చిన్నప్పటి నుంచి నన్ను చూపించి ఇలా నువ్వు సేవ చేయాలని మా అమ్మ నాకు చెప్పింది. నీకు పెళ్లి చేయను, నేను ప్రభువుకి అంకితం ఇచ్చేసాను, నువ్వు ప్రభు సేవ చేయాలని మా అమ్మ నాకు చెప్పింది. ప్రభు నన్ను బ్రతికించాను. మా అమ్మ నన్ను ప్రభుకి ఇచ్చింది. మా అమ్మ నన్ను ప్రభుకి ఇవ్వడమే కాదు, నేను అలాగే ప్రభు నా హృదయంలో తీర్మానం చేసుకున్నాను. చిన్నప్పుడే తీర్మానం చేసుకున్నాను. ఎలా తీర్మానం చేసుకున్నానంటే చిన్నప్పటి నుంచే తీర్మానం చేసుకున్నాను. స్కూల్లో చదువుకునేటప్పుడు కూడా చెప్పేవాడిని, నేను వివాహం చేసుకోను, ప్రభు సేవకు వెళ్ళిపోతాను అంటే అందరు నవ్వేవాడు. చిన్నప్పటి నుంచి అలాగే ప్రభు సేవ చేయాలని మా అమ్మ నాకు చెప్పిన మాటలు నా హృదయంలో నాకు భోజనంతో కూడా ఆ మాటలు నాకు చెప్పాయి. నేను ప్రభు సేవకు అంకితం ఇచ్చేసానని చెప్పాను. నేను అలాగే ప్రభు సేవకు అంకితం చేసుకున్నాను. చిన్నప్పటి నుంచి